ఎల్వి ప్రసాద్ గారిని అడిగి ఒకసారి ఆ ఆర్టిస్టులకి ఇచ్చే గౌరవం వాహిని స్టూడియోలో అందరూ వంగొంగి నమస్కారాలు పెట్టడం సార్ సార్ అంటాం ఇవన్నీ చూశాడు ఆయన. ఇలా చూసుకున్నాడు కింద ఇవన్నీ. నేను కూడా అయితే బాగుంటుందేమో అని ఎల్వి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాడు. సార్ అన్నాడు. కింద నుంచి పైదాకా చూశాడు. సార్ నేను నటించడానికి పనికొస్తాను సార్ అన్నాడు. ఆయన మళ్ళీ చూశాడు. మళ్ళీ చూసిన తర్వాత వై నాట్, బాగున్నావు, హైట్ ఉన్నావు, వాయిస్ బాగుంది, ఎందుకు పనికొస్తావు, యూ కెన్ యాక్ట్ అన్నాడు. మరి నాకు నాటకాలు రావు సార్, నాకు ఏం నాటకాలు నేనేం వేయలేదు సార్ అన్నాడు. నాటకాలు అక్కర్లేదయ్యా, అవగాహన అర్థం చేసుకుంటే చాలు, డైరెక్టర్ చెప్పింది చేస్తే చాలు. నటుడికి ఎప్పుడైనా ముందు అండర్స్టాండింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ఎప్పుడు డైరెక్టర్ ఏం చెప్తున్నాడో విని అర్థం చేసుకుని ఆ భావాన్ని డైలాగులో పలికించగలిగితే ఎవరైనా నటుడే. మనం రోజు నటిస్తాం, మనం మాట్లాడేటప్పుడు కూడా నటిస్తూ ఉంటాం అని చెప్పి ఒక గొప్ప సూక్తి చెప్పాడు ఎల్వి ప్రసాద్ గారు. అయితే పనికొస్తాను సార్ అన్నాడు. పనికొస్తాడు. అప్పుడు ఈయన ఏం చేశాడంటే పూర్ణ మంగరాజు గారు ఉన్నాడు కదా, ఆయనకు మొత్తం ఇండస్ట్రీ అంతా తెలుసు. మంగరాజు గారు ఇలా నాకు ఇంకొక కోరిక వచ్చింది, నాకు మరి నేను యాక్ట్ చేయాలనుకుంటున్నాను, నా పర్సనాలిటీ బాగుంటుందట, ఎల్వి ప్రసాద్ గారు లాంటి డైరెక్టర్ చెప్పాడు ఆయన, అంచేత మరి నువ్వు నాకు ఏదైనా రికమెండ్ చేయంటే అప్పుడు ఆయన బిఏ సుబ్బారావు గారికి పరిచయం చేశాడు. బిఏ సుబ్బారావు గారు అంటే భీష్మ, రాజు పేద, ఎన్టీఆర్ తోటి ఆ రోజుల్లోనే టిపికల్గా ఆలోచించి ఎన్టీఆర్ తోటి ఒక డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్ వేయించిన దర్శకుడు బిఏ సుబ్బారావు గారు. ఆయన ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే. ఎవరు, రామారావు గారిని. ఏమండి మన దేశం తర్వాత మెయిన్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే. ఏమండి ఇచ్చిన తర్వాత పర్సనాలిటీ ఎవరికి నచ్చదు, బ్రహ్మాండమైన పర్సనాలిటీ. ఆర్ నాగేశ్వరరావు గారు అంటే 6 అడుగుల చిల్లర ఇది ఉన్నాడు. ఉండేటప్పటికి రాజుపేదలో వేషం వేశాడు, కానీ రాజుపేదలో విలన్ వేషం వేశాడు ఆయన. పెట్టుకుని చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఏమండి దానికంటే ముందే ఇంకో సినిమాలో చేస్తే సంక్రాంతి విడుదలైంది. అది సంక్రాంతి అనే సినిమాలో చేస్తే సంక్రాంతిలో విలన్ పాపారావుగా చేశాడు. ఆ పేరుకి ఆ పాపారావు క్యారెక్టర్ చాలా మంచి పేరు వచ్చింది. అది ఫస్ట్ పిక్చర్ అయింది, రాజుపేద నెక్స్ట్ పిక్చర్ అయింది. ఆ తర్వాత అసలు ఏమి కదలకుండా డైలాగ్ చెప్పి విలనిజాన్ని ప్రదర్శించడం అనేది అందరికీ నచ్చింది. ఇందులో మీరు తేడా గ్రహించాలి. ఇంకా వీళ్ళు బాగా ఇలాగా ఆంగిక అభినయాలు ఎక్కువ చేస్తారు విలన్స్. ఏం చేయలేదు, ఇలా పట్టుకుని ఇలా చూస్తారు, అంతే అంతే, ఇలా చూస్తారు, ఇలా మాట్లాడతారు. కదలకుండా డైలాగ్ చెప్పి విలనిజాన్ని ప్రదర్శించే నటుడు ఓన్లీ ఆర్ నాగేశ్వరరావు. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్, సెటిల్డ్ విలనిజం అయిన తర్వాత ఇక అక్కడి నుంచి ఇక వరుసగా ఇక సెటిల్ అయిపోయాడు.